శేఖర్ నవ్వుతూ కార్తీక్‌ని ఇంటికి తీసుకొస్తాడు. శేఖర్, మాధవి, ఇతను నా ప్రాణ స్నేహితుడు కార్తీక్. ఇకపై మనతోనే ఉంటాడు. మాధవి ఒక్కసారిగా షాకయ్యి కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ కూడా ఆమెను చూసి మాట రాక నిలబడిపోతాడు. మాధవి మనసులో ఇతనిక్కడికెలా వచ్చాడు? అప్పుడే శేఖర్ నవ్వుతూ అంటాడు. ఏంటి? ఇద్దరూ ముందే తెలిసిన వాళ్ళలా చూస్తున్నారు? ఆమె భర్తకు తెలియని రహస్యం. అతడి ఫ్రెండే ఆమె పాత ప్రేమ. కథ ప్రారంభం. మాధవి, శేఖర్ ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. శేఖర్ మంచి భర్త, మంచి తండ్రి. ఒకరోజు శేఖర్ తన పాత స్నేహితుడు కార్తీక్‌ని ఇంటికి తీసుకొస్తాడు. శేఖర్, మాధవి, నీకు సర్ప్రైజ్. ఇతను నా చిన్ననాటి ఫ్రెండ్ కార్తీక్. ఇప్పుడు కొన్ని రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు. కార్తీక్ ఇంట్లోకి అడుగు పెడతాడు. అతని కళ్ళు మాధవి కళ్ళను కలుస్తాయి. ఇద్దరు షాక్. కానీ శేఖర్‌కి మాత్రం ఏమీ అర్థం కాదు. శేఖర్, ఏంట్రా అలా చూస్తున్నారు? ముందే పరిచయం ఉందా? మాధవి వెంటనే తడబడుతూ, లేదు లేదు, ఎక్కడో చూసినట్లుంది అంతే. కార్తీక్ కూడా వెంటనే తల ఊపుతాడు. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక మాధవి వంటగదిలో ఉంటుంది. అప్పుడే కార్తీక్ మెల్లగా వచ్చి అంటాడు, నువ్వు ఇక్కడే ఉన్నావా మాధవి? మాధవి కంగారుగా, నువ్వు శేఖర్ ఫ్రెండ్వని నాకు తెలియదు. కార్తీక్, నువ్వు శేఖర్ భార్యవని నాకు తెలియదు. ఇద్దరు గతాన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడే వెనుక నుంచి ఒక గ్లాస్ కింద పడిన శబ్దం. ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఎవ్వరూ ఉండరు. మరుసటి రోజు శేఖర్ కార్తీక్‌తో అంటాడు, రా కార్తీక్, నువ్వు ఇక్కడే ఉండు. ఈ ఇల్లు నీదే. మాధవి ఒక్కసారిగా శేఖర్ వైపు చూస్తుంది. కార్తీక్ కూడా అసౌకర్యంగా, లేదురా, నేను వేరే చోటు చూసుకుంటాను. శేఖర్ నవ్వుతూ, నేను నీ ఫ్రెండ్‌గా భావిస్తే ఇక్కడే ఉండాలి. మాధవి మనసులోనే, దేవుడా, ఇతను వెళ్ళిపోతే బాగుండు. కానీ ఎందుకో అతను వెళ్తానంటే కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు. ఒకరోజు శేఖర్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత మాధవి, కార్తీక్ ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకుంటారు. మాధవి, కార్తీక్, మన గతం గురించి శేఖర్‌కి ఎప్పటికీ తెలియకూడదు. కార్తీక్ ఆమె వైపు చూస్తూ, మరి మన మనసులో ఇంకా మిగిలిపోయిన ప్రేమ సంగతేంటి? మాధవి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అప్పుడే వెనుక నుంచి ఆ ప్రేమ గురించి నేను కూడా తెలుసుకోవాలి అని శేఖర్ గొంతు వినిపిస్తుంది. మాధవి, కార్తీక్ ఇద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు. కార్తీక్, నువ్వు శేఖర్ భార్యవని నాకు నిజంగా తెలియదు మాధవి. మాధవి ఆందోళనగా అతని వైపు చూసింది. మాధవి, నువ్వు అతని ఫ్రెండ్వని నాకు తెలియదు. కార్తీక్, మన గతం గురించి శేఖర్‌కి తెలియకూడదు. కార్తీక్ కాసేపు మౌనంగా ఉండి అడిగాడు, అయితే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావా? ఆ ప్రశ్నకు మాధవి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆమె పెదవులు అవును అనాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ కళ్ళలో మాత్రం ఇంకా కార్తీక్ జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. అప్పుడే మాధవి, నీళ్ళు అంటూ శేఖర్ గొంతు వినిపించింది. ఇద్దరూ ఒక్కసారిగా దూరంగా జరిగిపోయారు. కొన్ని రోజులు మాత్రమే ఉంటానని వచ్చిన కార్తీక్ శేఖర్ ఒకరోజు చెప్తాడు, నువ్వు బయట ఎందుకురా ఉంటావు? ఈ ఇల్లు నీ ఇల్లే. నీకు మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉండు. కార్తీక్ వెంటనే నిరాకరించాడు. వద్దురా శేఖర్, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ శేఖర్ నవ్వుతూ, నా కష్టకాలంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఇప్పుడు నీకు నేను తోడుగా ఉండకపోతే నా స్నేహానికి అర్థమేముంది అన్నాడు. ఆ మాటలు విన్న మాధవి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఒకవైపు తనను ప్రాణంగా నమ్మే భర్త, మరోవైపు తాను మరచిపోలేని పాత ప్రేమ. వాళ్ళిద్దరూ తన జీవితంలో ఇలా ఎదురెదురుగా నిలబడడం ఆమె తట్టుకోలేకపోయింది. రోజులు గడిచాయి.
శేఖర్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు కార్తీక్ పిల్లలతో ఆడుకునేవాడు. మాధవి గమనించకుండా ఉండలేకపోయింది. పిల్లలు కూడా కార్తీక్‌ని బాగా ఇష్టపడడం మొదలుపెట్టారు. ఒకరోజు చిన్న కూతురు కార్తీక్‌ని అడిగింది. కార్తీక్ అంకుల్, మీరు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటారా? కార్తీక్ నవ్వుతూ, మీ అమ్మ అనుమతిస్తే ఉంటాను అన్నాడు. మాధవి ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఆ మాటల్లో సరదా ఉంది, కానీ ఇంకేదో అర్థం కూడా ఉంది. రాత్రి మాధవికి నిద్ర రాలేదు. తనలో తానే అనుకుంది. నేను శేఖర్‌ని ప్రేమిస్తున్నాను. నా పిల్లల కోసం ఏదైనా చేస్తాను. కానీ కార్తీక్‌ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? రోజు శేఖర్ ఇంటికి త్వరగా వచ్చాడు. హాల్‌లో మాధవి, కార్తీక్ ఇద్దరూ పాత ఫోటో చూస్తున్నారు. అది వాళ్ళ పెళ్ళికి ముందున్న రోజుల్లో ఫోటో. అప్పుడే శేఖర్ తలుపు దగ్గర నిలబడి కనిపిస్తాడు. మాధవి చేతుల్లోని ఫోటో నేలపై పడిపోయింది. శేఖర్ నెమ్మదిగా ఆ ఫోటోని తీసుకున్నాడు. దానిలో ఉన్న మాధవి శేఖర్‌ని చూస్తూ, ఇదేంటి అని అడిగాడు. మాధవి గుండె వేగంగా కొట్టుకుంది. కార్తీక్ ముందుకు వచ్చి, శేఖర్, నేను చెబుతాను అన్నాడు. మాధవి భయంతో, వద్దు కార్తీక్ అని అరిచింది. కానీ ఆలస్యం అయిపోయింది. కార్తీక్ మొత్తం నిజం చెప్పేశాడు. మాధవి, నా పాత ప్రేమ శేఖర్. ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం. మాధవి ఏడుపు వినిపిస్తుంది. నన్ను క్షమించండి. నేను మీ ఇద్దరిలో ఒకరిని కూడా వదులుకోలేను. శేఖర్ షాక్ అవుతాడు. కార్తీక్ కోపంగా చూస్తాడు. అప్పుడే మాధవి కొడుకు అడుగుతాడు. అమ్మా, నాకు ఇద్దరు నాన్నలా? ఆ ప్రశ్నకు మాధవి ఇచ్చిన సమాధానంతో ఆ ఇంటి తలుపులు మూసుకుపోయాయి. ఒక భార్య, ఇద్దరు భర్తలు. కార్తీక్ తిరిగి మాధవి జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉంది. అతను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అది తెలిసిన మాధవి షాక్ అవుతుంది. మాధవి, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కార్తీక్ నిశ్శబ్దంగా నిలబడతాడు. నువ్వు వెళ్ళిపోయావు, కానీ నా మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. మాధవి మనసు కదిలిపోయింది. కానీ అదే సమయంలో ఇంట్లో శేఖర్ ఆమె కోసం పిల్లలతో కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మాధవి అక్కడికి వచ్చి ఆ దృశ్యం చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. ఒకవైపు తనను ఇప్పటికీ మర్చిపోలేని ప్రేమ, ఒకవైపు తన కోసం ప్రాణం పెట్టే భర్త. అప్పుడే ఆమె మనసులో ఒక ప్రశ్న మొదలైంది. నేను ఎవ్వరినీ వదులుకోకుండా జీవించలేనా?